హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు గోవా ఛానల్. 3 గంటలు పెట్రోల్ బంక్లో వెయిట్ చేస్తే స్ట్రెస్ వచ్చిందండి. ఏదైనా వండుకుందాం అని చెప్పి గ్యాస్ బుక్ చేస్తే నిల్ అని చెప్పి మెసేజ్ వచ్చింది. ఎలాంటప్పుడే నాకు మంచి ఆలోచన వచ్చింది, గోవా పోదాం, తాగుదాం ఎలా అంటారో గోవా పోదాం అని చెప్పి. మన లైఫ్ గోవా అంటే ఆ ఎంజాయ్మెంట్ వేరే లెవెల్ ఉంటుంది. ప్రజెంట్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ వెళ్ళే రూట్ అనమాట. ఆరంగల్ ఫ్లైఓవర్ మనం చూసుకోవచ్చు, చాలా పెద్ద ఫ్లైఓవర్, ఒక 21 కిలోమీటర్స్ ఉంటుంది కదా. ఆ ఫ్లైఓవర్ దగ్గర విఆర్ఎల్ అనే బస్సు బుక్ చేసుకున్నాం అనమాట. ఈ బస్సులో మనం గోవా ప్రయాణం అయితే స్టార్ట్ చేయబోతున్నాం. టికెట్ ప్రైస్ ఎంత తెలుసా? 1050 రూపాయలు అయితే మనకు పడింది అనమాట. ఇంకా గోవా వెళ్ళి ఆ చిందులు విందులు అన్నీ చూపిస్తా. ఈ బస్సులో గోవా ప్రయాణం మీకోసం. మీరు మాత్రం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇక వీడియో ఎలా ఉంటుందో మొదలెట్టేద్దాం. రైట్, ఇది అనమాట బస్సు. అదిరిపోయింది, మంచిగా టీడీపీ కలరు. సీట్ అయితే మనకి ఇలా ఏర్పాటు చేశారు, బాగానే ఉంది. ఛార్జింగ్ పాయింట్ ఉంది, దుప్పటి ఇచ్చారు, మంచిగా సీనరీ చూసుకోవచ్చు. గోవా దగ్గర అయితే ఆ హిల్ స్టేషన్ దగ్గర అయితే చాలా బాగుంటుంది అనమాట. ఘాట్ రోడ్స్లో చూద్దాం. ప్రయాణం మొత్తం మామూలుగా ఉండదు, తగ్గేదేలే కదా, ఎంజాయ్ చేసేదేలే. అబ్బా, సిరి ప్యూర్ వెజ్ రెస్టారెంట్ అంటండి, మామూలుగా ఉండకూడదు. మంచిగా జాయింట్లు లాగుదిద్దాం అనుకున్నా. వెజ్ అంట, కుమ్మేద్దాం. అసలు ఏమేమి ఉంటాయి ఏంటి అన్నీ చూసేద్దాం. రెడీ, లెట్స్ గో. లోపలికైతే వెళ్ళిపోదాం. మంచిగా ఇక్కడ ఛాయ్ అయితే అరేంజ్ చేశారు స్టార్టింగ్లో. తర్వాత కూల్ డ్రింక్స్, స్నాక్స్, బిస్కెట్స్. ఇక్కడ చూస్తే పానీపూరి, కట్లెట్ అది అరేంజ్ చేశారు. మనకి వెజ్ మంచిగా ఏమేమి లభిస్తాయి ఏంటి, వెజ్ ఫ్రైడ్ రైస్, బిర్యానీ అలాంటివి లోపలికి వెళ్దాం రండి. అంబియన్స్ అయితే అదిరిపోయింది. టేస్ట్ ఎలా ఉంటుందో కూడా తెలుసుకోవాలి కదా. మంచిగా ఈ టైంలో జీరా రైస్ అలాగే కాజు ఫ్రైడ్ రైస్ తినాలనిపిస్తుంది. అదే ఆర్డర్ చేద్దాం, ఉందో లేదో ఒకసారి చెక్ చేద్దాం. మనకు నచ్చింది ఉందండి, జీరా రైస్ 220, అలాగే కాజు ఫ్రైడ్ రైస్ కూడా ఉంది 270. మంచిగా వాటర్ బాటిల్ చెప్పి టేస్ట్ చూసిన తర్వాత ఇంకేం చెప్దాం, ప్లాన్ చేద్దాం. ఈలోకి వెళ్ళి సిట్టింగ్ చేద్దాం. చూడ్డానికి అయితే అదిరిపోయింది. టేస్ట్ ఎలా ఉంటుందో తినేసి చెప్పేద్దాం. అబ్బా, మంచి కడుపు నిండు తినేసామండి. మొత్తం 3 వెరైటీలు ఆర్డర్ చేశాను. సెస్వాన్ ఫ్రైడ్ రైస్ మంచి స్పైసీగా, నాకైతే ఈ చాయిస్ అనమాట. ఇక యాత్ర స్టార్ట్ చేద్దాం గోవాకి. రాడి, మంచిగా అయిపోయింది కదా. ఈ రెస్టారెంట్లో ఈయనమాట క్యాషియరు. భలే ఉందండి లొకేషను. మంచి ఘాట్ రోడ్ దగ్గర అయితే ఆపాడు అనమాట. హోటల్ నవమి అనే హోటల్ దగ్గర ఆపాడు. ఇక్కడ టిఫిన్ చేసి వాష్రూమ్స్, బ్రష్ అన్నీ చేసుకున్న తర్వాత ఇంకొక 2-3 అవర్స్లో గోవా అయితే వచ్చేస్తుందని చెప్పారు అనమాట. నాకైతే మాత్రం ఘాట్ రోడ్లు ఉన్నాయండి, మామూలుగా లేదు. ఒక పక్కనేమో తిప్పుతుంది, ఒక పక్కనేమో ఎంజాయ్ అనిపిస్తుంది. చాలా ప్రకృతి అయితే మాత్రం కలర్ఫుల్గా, పచ్చని చెట్లతో ఆహ్లాదంగా, ఆ హిల్ స్టేషన్తో, ఆ కొండలు భలే ఉందండి. అబ్బా, ఏదైనా సరే మార్నింగ్ 6 తర్వాత బస్ జర్నీ చేసిన వాళ్ళు లెగిసి మంచిగా పైన అప్పర్ స్టేజ్లో ఉన్న స్లీపర్లు అయితే అక్కడి నుంచి చూస్తే ఆ వ్యూ అయితే మాత్రం హాసము. మీకు కూడా చూపించే ప్రయత్నం చేస్తా దీని తర్వాత నుంచి ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి. ఇక జర్నీ అయితే కంటిన్యూ చేసేద్దాం. రాడై మొత్తం అయితే మనం గోవా అయితే వచ్చేసామండి. వావ్, ఎండాకాలం కదా, ఆ ఎండ హీట్ అయితే మామూలుగా లేదు. వావ్ వావ్ వావ్, మంచిగా ఏసీ భలే ఉందండి, ఎక్కడా ఆపలేదు. మనకి హుబ్లీ నుంచి కర్ణాటక వచ్చింది.
కర్ణాటక దగ్గర గోకర్ణ టెంపుల్ ఎవరైనా విజిట్ చేయాలి అంటే ఈ బస్సు చాలా బెస్ట్ అనమాట. ఆ తర్వాత సౌత్ గోవా బీచెస్ కబోదిరామ కానీ, పలోలెం కానీ, కోల్వా కానీ, బటర్ఫ్లై బీచ్, అలాంటి బీచెస్, అగోడా, ఇలాంటి బీచెస్ మనం విజిట్ చేయాలంటే సౌత్ గోవాలో ఈ బస్సు పెర్ఫెక్ట్ ప్లేస్ అనమాట. అబ్బా, గోవా అయితే వచ్చేసానండి. ఇప్పుడే అని ఎదురు వస్తున్నా. బాగుంది. ఇది కేఎస్ఆర్టీసీ బస్ స్టాండ్ పక్కన అనమాట. ఇక గోవాలో ఎలా ఎంజాయ్ చేయాలి ఏంటి అనేది ఫర్దర్ వీడియోస్లో మీకు అయితే చూపిస్తా. అంతవరకు స్టే ట్యూన్ టు తెలుగు 7 గోవా ఛానల్. కెమెరామెన్ దాస్తో ఆదిత్య సైనింగ్ ఆఫ్.